ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. మెరుగా నటి ప్రభుని పాద పెట్టిరి, సపవాక్యలను గల్పి శ్రమలు బేటిరి, శ్రమలు బేటిరి, శ్రమలు బేటిరి. దరికి వాచు వారి చూచి దాగడాయెను, దరికి వాచు వారి చూచి దాగడాయెను, ఎరువకుండా వెళ్ళి తాను వెల్లడించెను, వెల్లడించెను, వెల్లడించెను. నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, నిరపరాధి అయిన తండ్రిని నిలువబెట్టిరి, దొరకనాడు వారి ఎదుట పరిహసించిరి, పరిహసించిరి, పరిహసించిరి. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి. యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టి ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని, వారి మీదకి లేచు వారిని చేతలో నుండి నీ కుడి చేత రక్షించువాడవు. నీ కృపాతిశయములు చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచుగోరు వారు దుష్టులను
పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కికుండుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మును చుట్టుకుని ఉన్నారు. మమ్మును నేలకు కూర్చుటకు గురుచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలె చాటైన స్థలములలో పొంచుకుని కొదమ సింహము వలె నున్నారు. యెహోవా, లెమ్ము, వాణ్ణి ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారి కడుపును నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనములతో నా ఆశను తీర్చుకుందును. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. మరణాత. నేటి దిన వాగ్దానము చదువుకుందాం అండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు పరిశీలించును. కీర్తన 53:2. ఈ లోకములో అనేక మంది వివేకులు ఉన్నారు. దేవుడు వివేకము కలిగిన వారి గురించి వెతుకుతున్నాడంట. ఎవరు వివేకులు? దేవుడు వివేకులే కావాలంటున్నారు. నేటి దిన వాగ్దానం వింటున్న వాళ్ళారా, ఎవరు వివేకులు అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నవారు, దేవునికి భయపడేవారు, దేవుని ఉద్దేశానుసారంగా ముందుకు సాగేవారు. వారే వివేకులు. వారే దేవుని ఆత్మను పొందుచున్నవారు. వారే దేవుని చిత్తములో ముందుకు సాగుతున్నవారు. అట్టి వారే గొప్ప వివేకము కలిగి ఉన్నవారు. దేవుడు వారి కోసమే వెదుగుచూ ఉన్నానంటున్నారు. ఈ రోజున దేవునికి నచ్చిన విధమైన వివేకమును మనము కలిగి లోకములో దేవునికి ఉన్నతమైన స్థితిని మనం ఇచ్చిన వారై దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటకు దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత
కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. దైవ లక్షణముల స్తుతి. న్యాయము. దేవుడు న్యాయవంతుడు కనుక ప్రకృతి ధర్మమునకు భిన్నముగా ఏదియూ చేయడు. 2:5 దీనిని 9గా మార్చమని అడిగిన ఎడల మార్చడు. అట్లు మార్చిన సృష్టి క్రమమునకు విరుద్ధమగును. దేవుడు న్యాయస్థుడు కనుక బహుమానములను శిక్షలను నరులకు నిర్ణయించుటలో ధర్మానుసారముగానే నిర్ణయించును. ఆమేన్. సైతాన్ని సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఓ భూతమా, నీవు స్త్రీవి కావు, స్త్రీలందరికంటే తక్కువైన భూతానివే. నీవుకు పురుషుడవు కావు గనుక నీవు పురుషులందరికంటే తక్కువే. నీవు పక్షివి కావు, పక్షులన్నిటికంటే తక్కువే. నీవు జంతువు కాదు, జంతుజాలము కంటే తక్కువే. మా తండ్రి పురుగులను కలుగచేసినని ఆదికాండము 1వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. అట్టి పురుగులలో నీవు ఒక పురుగువు కూడా కాదు గనుక నీవు పురుగు కంటే తక్కువే. మా తండ్రి మా ఉపయోగము కొరకు కదలనటువంటి చెట్లను, కొండలను, భూమిని కలుగచేసినాడు. నీవు వాటిలో ఒకదానికైనను సమానము కాదు గనుక వాటికంటే నీవు తక్కువే. మా తండ్రి ఏది కలుగచేసెనో ఆ ప్రతిదానికంటే నీవే తక్కువ. తక్కువైన వాటిని మా కాళ్ళతో మేము త్రొక్కివేయగలము. అలాగే నిన్ను మా పాదముల క్రింద వేసి త్రొక్కివేయగలము. ఈ మాటలు మా తండ్రి బైబిలులో మాకు వ్రాయించి ఇచ్చినాడు కనుక ఇదిగో చూడు, నిన్ను మా పాదముల క్రింద వేసి దేవుని నామమున త్రొక్కుచున్నామని సాతానుతో చెప్పగల ధైర్యము ప్రభువా మాకు దయచేయము. ఈ మనవి విన్నందులకు నీకు స్తుతులు. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. నా జన్మము, నా బ్రతుకు ఎంత పవిత్రముగానున్నను మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధము కాని ఎడల మా ఆయుషు అంతయు వ్యర్థమే. ఒకవేళ నేను మరణ సమయమునందు సిద్ధముగానున్న ఎడల మోక్ష ప్రవేశము కలిగించుకున్నటకు ధన్యత కలదు. అంతకన్నా మించిన అంతస్తు గల మరి యొక్క ధన్యత కాలము కలదు. ఆ కాలమునకు, ఆ రెప్పపాటు కాలమునకు, మా ప్రభు యొక్క 2వ రాకడకు నేను సిద్ధపడని ఎడల
భూమి మీద శ్రమలు అనుభవించుటకు మిగిలిపోవదును. నేను అంతకాలము భక్తిగా బ్రతికి అన్నియూ నమ్మి రెండవ రాకడను నమ్మకియు నమ్మినను సిద్ధపడకియు నున్నాడల నాకు ఎంత దౌర్భాగ్యము దాపరించును. భక్తిగల జీవనము, భక్తిగల మరణము, సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణము మా ఎదుట పెట్టియున్నావు కనుక నీకు స్తోత్రములు. లేని ఎడల మా బ్రతుకు వలన నీకు ప్రయోజనమేమి? ఇట్టి ప్రయోజనము లేని స్థితి నాకు రాకుండా చేయగల తండ్రి నీకు స్తోత్రములు. ఆమేన్. రాకడ ప్రార్థనా స్తుతులు. గురుతులు అయిన తరువాత రాకడ జరుగునని క్రైస్తవులు చెప్పుచున్నారు. అయితే ఎప్పుడునూ ఒకేలాగున్నది. ఈ గురుతులు ఎప్పుడునూ ఒకే రీతిగానున్నవి. ఈ గురుతులన్నీ ఇదివరకే ఉన్నవి, క్రొత్తవేమీ లేవు అని ఆక్షేపణ చేయువారిని గూర్చి ప్రార్థించవలెను. గనుక భక్తులైన వారు గురుతులు ఏవేవి, ఏ సంవత్సరమున ఏ ఏ దేశములలో జరిగినవో, ఇంకా క్రొత్త గురుతులు ఏమి జరుగునో బైబిల్లో లేని ఎక్స్ట్రా గుర్తులు వ్రాయునట్లు ప్రార్థింపవలను. ఇవి లోకమంతా తెలుసుకున్నట్లు భక్తులు త్వరలో వ్రాయునట్లు ప్రార్థింపవలను. ఓ ప్రభువా, ఇట్టి భక్తుల లేపి రాకడ గుర్తులను వ్రాసి లోకమునకు చూపించి కృప దయచేదు అని నమ్మి నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధి తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి దేవా. కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటి రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి దేవా. నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీ ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావముతో మమ్మల్ని నింపండి దేవా. నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి దేవా. నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకున్న నా బిడలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా, నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబమంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి.
చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింపచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ఇక సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండిగా జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు. దేవా, సంఘములను దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా, ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా, ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు. బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా, వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పని చేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా, ఇదిగో పెద్దలైన వయస్సు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా, ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను, విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరాము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మ శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపాధికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు
ఆదనకతన పరిశుద్ధాత్మకి దీవెన కాపుదల సహాయము సహవాసము స్వస్థత రక్షణ రాకడ మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వలుగా వచ్చినారు. అందరికి మరణాత. నాకు ఇద్దరు జ్వరం వచ్చేసింది. ఏం చేస్తున్నా బెండ తెచ్చి చూడు కూడా నా టైంలో చాలా విపరీతంగా ఉంటే ఇంకేదో తెలియదు. అయ్యగారు ప్రార్థన చేసుకుని అయ్యగారు ప్రార్థన చేయండి అని చేసిన 5 నిమిషాలనే తగ్గిందండి. అప్పుడు తట్టుకోలేకున్నాను, కష్టపోవడం కూడా తీరాలనుకున్నానండి. అంతలా విపరీతంగా జ్వరం వచ్చిందండి. నాకు ఎన్నో కార్యాలు చేశారండి. నా భర్త ఈ 9 సంవత్సరాలైందండి ఎంతో మంది తాగేసి విపరీతంగా ఉండేవాడండి. ఈ చర్చకు వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల నుంచి కూడా ఒక్క నాడు కూడా ముట్టుకోలేదండి. అలాగే నా కాలు కూడా ఇరిగిపోయి రాడ్లు వేసారండి. వేసినప్పుడు కూడా 5 నుంచి ప్రార్థన చేసి నాకు ఎంత విపరీతంగా రాడ్లు వేసారని మనం తీసినప్పుడు కూడా సహాయం చేశారండి. నా దేవుడే పక్కన ఉండండి. 5 రూపంలో ఉండి తీయించారండి. చాలా నా కుటుంబంలో ఎన్నో మేలు చేశారండి. నేను చెప్పడానికి ఎన్నిసార్లు చేయడానికి ధైర్యం సరిపోయి చెప్పగలదండి. నాకు ఇంకా అంటే కదా నేను వచ్చిన తర్వాత చేసిన వచ్చిన తర్వాత ఎన్నో మేలు జరిగినాయండి. దేవునికి మహిమ. దేవునికి ఘనత కీర్తి ప్రభావం మెండుగా కలుగును గాక. ప్రార్థించిన దేవుడు జ్వరమును సంపూర్ణంగా స్వస్థపరిచాడు. దేవునికి ఘనత కలుగును గాక. ఆమేన్.